గ్రంథాలు తెరిద్దాం. ఈ రాత్రి మన వాక్య ధ్యానాంశం కొరకు యోధా పత్రిక 1వ అధ్యాయము 4వ వాక్య భాగాన్ని ప్రతిరోజు మనం యోధా పత్రికను స్టడీ చేస్తూ ఉన్నాము. ఆ కోణంలోనే ఈ రాత్రి కూడా మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ఏలయనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులు, మన దేవుని కృపను కామాతురత్వానికి దుర్వినియోగం పరుచుకుంటూ మన అద్వితీయ నాథుడు ప్రభువైన యేసుక్రీస్తుని విసర్జించుచు ఉన్నారు. ఈ తీర్పు పొందుటకు వాళ్ళు పూర్వమందే సూచించబడి ఉన్నారు. చూడండి, ఈ మాటల యొక్క సారాంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము. గత కాలాల్లో దేవుని కృపను గురించి మాట్లాడారు ప్రభు, భక్తిహీనత గురించి ప్రభు చెప్పాడు. ఈ రాత్రి కామాతురత్వం అనే మాటను గురించి మీకు పూర్తిగా వాక్య ఆధారాలతో దేవుడు మనకి బోధ చేయనుగాక. యోధా ఈ పత్రికను ప్రారంభిస్తూ కొందరున్నారు, అందరి గురించి ఈ మాట చెప్పలేదు. ఈ మాట మనం చదువుతున్నప్పుడే ఏంటి ఈ మాటను వాడారేంటి బైబిల్లో అనిపిస్తుంది. అందరూ అలా ఉన్నారని కాదు, కొందరు మాత్రమే ఉన్నారు, వారి గురించి మీరు జాగ్రత్త పడండి అని ఒక హెచ్చరిక మాటగా ఈ మాట తెలియచేశారు. చూడండి, మనం అనేక స్థలాలకి పోతూ ఉంటాం, వస్తూ ఉంటాం, వెళుతూ ఉంటాం. కొన్ని ఏరియాలు, కొన్ని ప్రాంతాల గురించి ముందు మనం అబ్జర్వేషన్ చేయటానికి ఆ ఏరియా ఎలాంటిది, ఆ ప్రాంత ప్రజలు ఎలాంటి వాళ్ళు, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అని ఎక్కడైనా మనం ఒక ఇంటిని మనం అద్దిల్లుగా తీసుకోవాలన్నా ఆ ప్లేస్ని, అక్కడ మనుషుల్ని మనం ముందుగా అబ్జర్వేషన్ చేస్తే కానీ ఆ ఏరియాకి మనం వెళ్ళం. అలాగే ఈ యోధా ఏమని మాట్లాడుతున్నారంటే, అందరూ అలా ఉన్నారని కాదు, కొంతమంది భక్తిహీనులుగా ఉన్నారు, కొంతమంది దేవుని కృపను దుర్వినియోగం చేసుకున్నారు, కొందరైతే మరీ దారుణంగా కామాతురత్వానికి కృపను దుర్వినియోగం చేసుకుంటూ వచ్చారని మాట్లాడుతూ వచ్చాడు. నిజంగా ఈ మాట చదివినప్పుడు నాకు అనిపించింది, నిజమే కదా, ప్రస్తుత కాలంలో కూడా ఎన్నో న్యూస్లు మనం వింటూ ఉన్నాం. టీవీ ఆన్ చేసినా లేకపోతే యూట్యూబ్ ఆన్ చేసిన చిన్న వయసులోనే మేబీ వాళ్ళు 8 సంవత్సరాల వయసు, 10 సంవత్సరాల వయసు చిన్నగా చదువుకునే పిల్లల మీద కూడా అత్యాచారాలు జరగటం, భయంకరంగా ప్రవర్తించడం అనేవి ప్రస్తుతం మనం చూస్తున్న సమాజంలో ఇవి బాగా పెరిగిపోతూ ఉన్నాయి. అందుకే యోధా ఈ మాటలు చెప్తూ మీరు జాగ్రత్త పడండి అని మనకు ఒక హెచ్చరికగా ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను ఆలోచించి ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ కామోతురత అనేది ఎట్లాగా మనిషి జీవితంలో ప్రారంభించబడింది, ఆ కామంతో కళ్ళు మూసుకుని ప్రజలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఈ ఆలోచనతో దేవుని వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు కొన్ని మాటలు బైబిల్లో దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. శరీర క్రియలు కొన్ని లిస్ట్ ఇచ్చాడు. శరీర క్రియలు 15 కార్యాలు ఉన్న శరీరంలో క్రియలు 15 క్రియల గురించి పౌలు గారు మాట్లాడుతూ అందులో ఒక క్రియ కామాతురత్వం అనే మాటను గురించి ఆయన వర్ణించాడు. చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూస్తే, శరీర క్రియలు ఏవనగా, శరీర కార్యములు ఏవనగా అని ప్రారంభించి దానికి ఒక లిస్ట్ ఇచ్చినాడు. చూడండి ఒకసారి, గలతీ పత్రిక 5:19 చూస్తే శరీర క్రియలు బహు స్పష్టంగా ఉన్నాయి. అవి ఏంటి అనంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహాలు, మత్సరాలు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అక్కడ లిస్టు చెప్తూ అక్కడ శరీర క్రియలు ఏమనగానే ప్రారంభిస్తూ 3వ క్రియను గురించి మాట్లాడుతూ
అక్కడ 3వ లైన్లో మనం చూస్తే కాముకత్వము అనే మాట చూస్తూ ఉంటాం. అంటే ఇది శరీర క్రియ. బైబిల్ మనం చూస్తూ చదువుతూ ఉంటే ఆత్మ ఫలాలు ఉన్నాయి, శరీర క్రియలు కూడా ఉన్నాయి. శరీర క్రియలు 15 కార్యాలు ఉన్నాయి అక్కడ. అసూయ అనేది ఒక క్రియ, విభేదం అనేది ఒక క్రియ, కక్ష అనేది ఒక క్రియ. ఇలా కొన్ని మాటలు చెప్తూ అపవిత్రతను గురించి మాట్లాడుతూ మనిషి హృదయంలో ఈ క్రియను శరీర క్రియగా ఎంపిక చేస్తూ వచ్చాడు. ఇంకా ప్రభు మాట్లాడుతూ ఇంకా ఏమని చెప్పానంటే, మానవుని హృదయంలో అనేకమైన ఆలోచనలు పుట్టుకొస్తాయి. అందులో ఒక ఆలోచన కూడా ఈ కాముకత్వాన్ని గురించి మాట్లాడారు. అది కూడా చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూస్తే, లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి దురాలోచన, జారత్వము, దొంగతనాలు, నరహత్యలు, అదిగో వ్యభిచారాలు, లోభములు, చెడుతనాలు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరాలు, దేవదూషణ, అహంభావం, అవివేకం వచ్చి మానవుని హృదయంలోనే వచ్చి మనిషిని అపవిత్రపరుస్తుంది అన్నాడు. చూడండి, 2 రిఫరెన్స్లు మీకు ఇచ్చాను. ఒక కోణంలో చూస్తూ ఉంటుంటే శరీర క్రియలో ఒక క్రియ అది. మరో కోణంలో మనం ఆలోచిస్తూ ఉంటుంటే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, మానవుని హృదయంలో అనేక ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు వచ్చి మనిషిని పూర్తిగా అపవిత్రపరుస్తున్నాయి. అందులో ఒక ఆలోచన కామకత్వాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. ప్రస్తుత కాలంలో యవ్వన పిల్లలు వాళ్ళ భవిష్యత్ ఏంటో తెలుసుకోకుండా, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉందని ఏమాత్రం దాని గురించి ఆలోచించకుండా లోకపరంగా శరీరపరంగానే వాళ్ళు ఆలోచించి శరీర క్రియలను జయించలేక చిన్న వయసులోనే పాపం అనే ఊబిలోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళకి ఎంతో ఫ్యూచర్ ఉందని కనీసం గ్రహించకుండా ఇదే శాశ్వతం అనుకుని ఆ భ్రమలో ఉండి చివరికి అంత కోల్పోయిన తర్వాత వేదన చెందుతున్న పిల్లలు కూడా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ అంటుంది, ఈ కామకత్వం ద్వారా వచ్చే నష్టం ఏంటో ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. నిజంగా ఈ మాట మనం చదివితే అటువంటి పాపానికి ప్రజలు వెళ్ళకుండా తమ్మును తామే జాగ్రత్తగా కాపాడుకుంటారు. చూద్దాం. యెహెజ్కేలు ప్రవచన పుస్తకం 23వ అధ్యాయం 49వ వాక్యాన్ని ఒకసారి గమనిద్దాం. యెహెజ్కేలు పుస్తకం 23వ అధ్యాయం 49వ వాక్య భాగాన్ని చూస్తే, నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీ కామాతురత వలన శిక్ష మీకు విధించబడును. చాలు. నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీ కాముతురత వలన, మీ కామకత్వం వలన మీకు ఒక శిక్ష విధిస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే కామంతో కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి బ్రదర్ అని అంటే, వాళ్ళకి శిక్ష విధించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, శాంసోన్ జీవితమే మనకు ఒక మంచి ఎగ్జాంపుల్గా నాకు బైబిల్లో కనిపించింది. శాంసోను పుట్టుకను గురించి మనం చదివితే, మనోహ దంపతులకి దేవుడు దేవదూతని పంపించి శాంసోన్ని అనుగ్రహిస్తానని ముందుగానే చెప్పినాడు. అతడు ఎదిగి ఆశీర్వాదకారకుడిగా ఉంటాడు, నాజీరు చేయబడినవాడు, ప్రతిష్ఠించబడినవాడని, ఇతడుకి నాజీరు వ్రతం ఉన్న వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో అన్నీ అలా ఉండాలని చెప్పినారు. కొంతకాలం బాగానే ఉన్నాడు శాంసోన్. యవ్వన కాలం, యుక్త వయసు వచ్చినప్పటికీ తన శరీరంలో అనేకమైన అపవిత్రమైన ఆలోచనలు క్రియేట్ చేసుకుని ఆ ఆలోచన ప్రకారం నడిపించబడుతూ ఉన్నప్పుడు తిమ్నాతు అనే ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళాడంట ఈ శాంసోన్. వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయిని చూశాడు. చూసిన తర్వాత తల్లిదండ్రులకు వచ్చి చెప్తున్నాడు, నేను తిమ్నాత్ అనే ప్రాంతానికి వెళ్ళాను, అక్కడ ఒక అమ్మాయిని చూశాను, చూడగానే నచ్చేసింది. ఇదిగో
మీరు నాకు చేస్తారా లేకపోతే నన్నే పెళ్లి చేసుకోమంటారా అన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అన్నారు, ఒరే బాబు, మనమేమో ఇశ్రాయేలు ప్రజలం, వాళ్ళేమో ఫిలిస్తీన్లు, అసలు మనకి అట్లాగా అన్యుల సంప్రదాయాల వైపు మనం వెళ్ళకూడదు, దైవ భక్తికి తగినట్లుగా మన భక్తి జీవితం ఉండాలి అని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే, కుదరదు, మీరు నాకు చేస్తారా లేకపోతే నన్ను చేసుకోమంటారా అన్నట్లుగా రెడీ అయిపోయాడు శాంసోన్. చివరికి ఆ దారి గుండా వెళుతున్నప్పుడు ఒక సింహము వాళ్ళకి ఎదురుగా వచ్చినప్పుడు ఆ సింహాన్ని శాంసోన్ మేక పిల్లలు చీల్చినట్లు చీల్చేశాడు. ఆ తర్వాత శాంసోను నిజంగానే తల్లిదండ్రుల మాట వినకుండానే ఎదిరించి వివాహం చేసుకున్నాడు. ప్రస్తుత కాలంలో చాలామంది పిల్లలు కూడా వాళ్ళకి ఎంతో ఫ్యూచర్ ఉంది, అది ఏమాత్రం ఆలోచించకుండా తల్లిదండ్రుల మాట ధిక్కరించి వాళ్ళు నిజంగానే ఇటువైపుకు వెళ్ళిపోతున్న సందర్భాలు చూస్తున్నాం. తర్వాత వివాహం చేసుకున్న తర్వాత ఏమన్నా బాగున్నాడా శాంసోన్ అని అంటే, జరిగిన నష్టాన్ని గురించి కూడా మనం బైబిల్లో చూస్తే, శాంసోన్ వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంటోళ్ళు 7 రోజులు విందు చేశారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. మామూలుగా కుటుంబాల్లో ఏదైనా ఫంక్షన్లు పెళ్ళిళ్ళు జరుగుతుంటే ఒక్కరోజు విందు చేయడానికి కష్టమవుతుంటే 7 రోజులు విందు చేశారంట అత్తోళ్ళు దరిపాళ్ళు 7 రోజులు విందు చేసి అమ్మో హ్యాపీ అనుకుంటున్నాడు ఆయన. అంతవరకు బాగానే ఉంది. అక్కడికి వచ్చిన వాళ్ళని పొడుపు కథలు అడిగాడు శాంసోన్. దానికి ఆన్సర్ చెప్పాలి, లేకపోతే నా ప్రతాపం ఏంటో చూస్తారన్నాడు. తర్వాత అతనికి తెలియట్లేదు. తన భార్య దగ్గరికి వాళ్ళందరూ వచ్చి, శాంసోన్ మీరే అడగండి, ఈ పొడుపు కథలు మాకేం తెలియదని. అట్లాగా చివరికి శాంసోను దగ్గరికి తన భార్య వచ్చి ఆ పొడుపు కథకి అర్థం అడుగుతుంది, చెప్తాడు. వాళ్ళు వచ్చి శాంసోన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి ఈ కథను ఏంటి అని అన్నీ అడుగుతారు, చెప్తారు. తర్వాత శాంసోన్కి కోపం వచ్చి, నా భార్య చెప్పేసింది దీనికి ఆన్సర్ అనుకుని ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటాడు శాంసోన్. పిల్లలు కూడా చాలామంది ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటారు, అమ్మ మీద కోపపడి, నాన్న మీద కోపపడి. ఇప్పుడు అత్తింటోళ్ళ మీద కోపపడి శాంసోను అత్తోరింటికాడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మామగారు ఏమనుకున్నాడంటే, నిజంగానే నా అల్లుడు నా ఇంటి మీద కోపం వచ్చి వెళ్ళిపోయాడు, ఇంక రాడేమనుకుని శాంసోన్ వాళ్ళ మామయ్య గారు ఆమెకు ఇంకో పెళ్లి చేసేసాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పాలి మీరు గట్టిగా. ఆ చరిత్ర చదువుతుంటే చాలా విచిత్రంగా ఉంటుంది. బాబు ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడు కదా, ఏమైందంటే శాంసోన్ వాళ్ళ మామయ్య గారు ఒక స్నేహితుడికి, శాంసోన్ వాళ్ళ స్నేహితుడికి ఇచ్చే పెళ్లి చేసాడట. ఎంత ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనాయో చూడండి. అక్కడితో కోప ఆవేశం మరలా తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత ఇంకేముంది, మా స్నేహితుడితో పెళ్ళి అయిపోయిందని తెలుసుకున్న తర్వాత ఇంకో కోప ఉద్రేకాలు ఎక్కువ వచ్చేసి ఫిలిస్తీన్ల పంటని ఇంచుమించు 300 నక్కలు పట్టుకుని వాటి తోకల్ని ముడివేసి ఫిలిస్తీన్ల పంటని సర్వనాశనం చేశాడు. మన ఇంట్లో ఉన్న కుక్కను పట్టుకోవడమే మన కష్టం. స్తోత్రం కదా. 300 నక్కలు పట్టుకున్నాడంటే అసలు ఎంత బలవంతుడో చూడండి. ఫిలిస్తీన్ల పంటని సర్వనాశనం చేశాడు. గాడిద పచ్చి దవడ ఎముక తీసుకుని 1000 మందిని హతమార్చాడు. అంత బలవంతుడు శాంసోన్. సరే హ్యాపీగా ఉన్నాడా? పరిస్థితులు చూస్తే చివరికి శాంసన్ స్టోరీలోకి మనం చివరిలోకి వచ్చేస్తే, అక్కడితో తిమ్నాతులో వివాహమైనప్పుడు తన భార్యని తన స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసేయటం, ఫిలిస్తీన్ల పంట నాశనం చేసేయటం, ఇంత ప్రతికూలమైన పరిస్థితులు శాంసోన్ జీవితంలో వాటిల్లతో వచ్చినప్పటికీ ఇప్పుడు గాజా అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? గాజా అనే చోటుకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత శాంసోన్ ఏం చేశాడు తెలుసా? అక్కడ ఒక వేశ్యను చూశాడంట. చూడండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. వాస్తవంగా యుక్త వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఆ పిల్లలు ఎదుగుతున్నారు, ఏ వయసులో వివాహం చేయాలో తల్లిదండ్రులు తెలుసు కనుక చూసి సంబంధాలు చక్కగా వివాహం చేస్తారు. అలా కాకుండా తల్లిదండ్రుల మాటని ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న పెళ్ళినేమో వాళ్ళ మాంగారు వాళ్ళ భార్యని వాళ్ళ కూతుర్ని వాళ్ళ స్నేహితుడికి చేసేసాడు. ఈ ప్రభావంతో ఈ కోపంతో ఉన్న శాంసోన్ మళ్ళా గాజాకి వెళ్ళి అక్కడ ఒక వేశ్యను చూసి ఆ వేశ్యతో పాపంలో పడ్డాడు. కామకత్వం. అలాగ పాపంలో పడిన తర్వాత ఆ ఢిల్లీలో ఎంత గొప్పదంటే శాంసోన్ని తొడ మీద కూర్చోబెట్టుకుని
ఎంతో ప్రేమగా మాట్లాడుతుందంట. నిజంగా శాంసోన్ అనుకున్నాడు, నిజంగా నా భార్యకని ఈమె మంచిగా చూసుకుంటుంది నన్ను, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ మైకుల్లో ఉన్నవాడికి ఏం తెలియదు, ఆ మైకులోనే ఉన్నాడు. ఓ రోజు అడుగుతుంది డెలీలా, ఇదిగో నీ బలం ఎందులో ఉందో చెప్పు. శాంసోను ఆ యొక్క జనపనార తాళ్ళని ఇలా అంటే అలాగా మొత్తం తెగిపోతూ ఉండేవాడు, అంత బలవంతుడు. చెప్పు చెప్పు అని పదే పదే అడగటం వల్ల నా బలమంతా నా జుట్టులోనే ఉంది, ఇలా అంటే చాలు నా బలం ఏంటి. అందుకే చూడండి, యవనస్తులు జుట్టు పెంచుతూ ఉంటారు, స్తోత్రం చెప్పండి. వాళ్ళకి చెప్తా ఉంటాం, నన్ను ఎందుకురా జుట్టు, ఉన్న బలమంతా నీకు తిన్న ఆహారం అంతా జుట్టుకే సరిపోతుంది, నా జుట్టులో ఉంది అన్నాడు. చివరికి శాంసోను ఆ పరిస్థితి ఎలా ఉందంటే, మైకం ఆ మత్తులో ఉండిపోయి, ఆ ఊబిలో ఉండిపోయి, చివరికి ఫిలిస్తీన్లు వచ్చారు. ఎప్పట్లాగే తన బలం ఉండదు అనుకున్నాడు. తన భార్య ఆ యొక్క గాజా ప్రాంతంలో ఉన్న దెలీల్ అనే వేశ్య తొడ మీద పడుకుని నెమ్మదిగా జుట్టంతా కత్తిరించేసింది. ఇలా లేద్దాం అనుకున్నప్పటికీ చూస్తే ఎప్పట్లాగే విరజిమ్ముకుందాం అనుకున్నాడు, ఇంకా అవకాశం లేదు. అతని గురించి రాయబడిన మాటలేంటో తెలుసా? చూద్దాం. ఎలాంటి శిక్ష, ఎలాంటి పనిష్మెంట్ శాంసన్ పొందుకున్నాడంటే, ఏ కళ్ళుతో పాపం చేశాడో ఆ 2 కళ్ళు కూడా ఫిలిస్తీన్లు ఓడబెరికేశారు. ఇప్పుడు న్యాయాధిపతిగా ఉన్న శాంసోను తిరగలి విసురుకుంటా ఉన్నాడు. యెహోవా అతన్ని ఎడబాసినని అతనికి తెలియలేదు. చూద్దాం, న్యాయాధిపతుల పుస్తకం 16వ అధ్యాయం 1వ వచనము, 20వ వచనము, 21వ వచనం కూడా మీకు చెప్పిన మాటకు అనుబంధంగా మీరు చూడొచ్చు. తరువాత సంసోను గాజాకు వెళ్ళి ఒక వేశ్యను చూశాడు. వేశ్య కామకత్వంలోకి వెళ్ళిపోయాడు. తనకు వచ్చిన నష్టం చూస్తే 20, 21 వచనాలు. ఆమె సంసోను ఫిలిస్తీన్ల మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి అట్లు నేను కూడా విరజిమ్ముకుంటాను అనుకున్నాడు. అయితే యెహోవా తనను ఎడబాసినని తెలియలేదు. 21వ వచనం. అప్పుడు ఫిలిస్తీన్లు అతను పట్టుకొని అతని కన్నులను ఓడదీసి, కన్నులు టిక్ చేసుకోండి, ఓడదీసి ఇత్తడి సంకెళ్ళతో అతన్ని బంధించి, ఏ కళ్ళతో అతడు పాపం చేశాడో ఇప్పుడు తనకు వచ్చిన శిక్ష చూస్తే నిజంగానే అలాంటి కళ్ళు కూడా పోగొట్టేసుకున్నాడు. ఈరోజు అందుకే యవనస్తులకి చెప్పేది, మంచి భవిష్యత్తు ఉంది మీకు, చదువుకోండి, టైం వేస్ట్ చేసుకోవద్దు, వ్యర్థంగా సెల్ ఫోన్తో చాటింగ్ చేయకండి. మంచి భవిష్యత్తు మీరు ఎందుకు అలా పాడు చేసుకుంటారు? ఎన్నిసార్లు చెప్పినా యవనస్తులకి ఏం అర్థం కావట్లేదు, అంతు పట్టట్లేదు వాళ్ళకి. శాంసోన్కి ఎంత శిక్ష వచ్చింది, కామకత్వం ద్వారా శిక్ష విధిస్తాను అని చెప్పినాడు ప్రభు. నిజంగానే శాంసోన్కి అంత శిక్ష, పనిష్మెంట్ వచ్చింది అతనికి. ఈ రాత్రి నా హృదయ ఆవేదనతో చెప్పే మాట ఏమిటంటే, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా శిక్షకు పాత్రులు కాకుండా ఉందురుగాక. యేసయ్య వచ్చింది ఎందుకో తెలుసా? శిక్షను తప్పించడానికే. ఆయన శిలువ మీద మన భారమంతా ఆయన భరిస్తే ఇంకా దేవుని దగ్గరికి రాకుండా, క్రీస్తు యేసునందున్న వాళ్ళకి ఏ శిక్ష విధి లేదు, క్రీస్తులో ఉన్న వాళ్ళకి ఏ శిక్ష విధి లేదు. అలాంటి క్రీస్తులో ఉండకుండగా ఇదిగో లోక ఆశలకి, లోక శరీరం కోరుకున్నట్లు, మనసు ఆశించినట్లు ప్రవర్తించి శాంసోన్ లాంటి యవనస్తులు ఎందరో తమ మంచి భవిష్యత్తుని శిక్షకు పాత్రులైపోతున్నారు. ఈ రాత్రి ఒక దైవజనుడిగా నేను ఆశపడుతున్నాను, ప్రతి యవ్వన తమ్ముడిని, యవ్వన చెల్లాయిని దేవుడు ఆ శిక్ష నుండి తప్పించునుగాక. వాళ్ళ యుక్త వయసు వచ్చే వరకు పవిత్రమైన జీవితాల వారు కాపాడుకుందురుగాక. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, దేవుని కృపను కామాతురత్వానికి దుర్వినియోగం చేసుకున్న ఒక్క 3 భక్తులు లేదా 3 వ్యక్తుల గురించి మీతో మాట్లాడతాను. ఇంట్రడక్షన్ అంతా కామకత్వంతో నిండిపోతే శిక్ష ఉంటుంది అనడానికి ఒక శాంసోన్ మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను. దేవుని కృప ఉంది వాళ్ళకి. ఒకప్పుడు
ఆ కృపను దుర్వినియోగం చేసుకున్న ఒక ముగ్గురు వ్యక్తుల్ని గురించి మీతో మాట్లాడి ఈ సాయంకాల సందేశాన్ని ముగింపులోకి నడిపిస్తాను. చదువుదామా? మొదటి మాట, రాజుల మొదటి పుస్తకం 11వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు కంటిన్యూగా చదవండి. అందరూ ఓపెన్ యువర్ బైబిల్. 1 Kings చాప్టర్ 11 verse 1 to 3. మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో కూడా సహవాసం చేయకూడనిది అని యెహోవా ఇశ్రాయేలుకి సెలవిచ్చును కదా. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనే కాక ఆ జనులో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి, నేను చదువుతున్నాను చూడండి, కామాతురత, టిక్ చేయండి, కామాతురత గలవాడై వారిని ఉంచుకునుచు వచ్చాను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, అమ్మో, 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పివేసిరి. ఫస్ట్ వన్, సొలొమోన్. దేవుని కృపను కామాతురత్వానికి దుర్వినియోగం చేసుకున్న ఒక ముగ్గురిని మీ ముందు పెడతాను. అందులో ఫస్ట్ వ్యక్తి ఎవరంటే సొలొమోన్. సొలొమోను జీవితాన్ని ప్లస్గా ఆలోచిద్దాం, మైనస్గా కూడా ఆలోచిద్దాం. ఫస్ట్ పాజిటివ్గా ఆలోచిద్దాం. సొలొమోను జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తే, దేవుడు అతనికి ఎలాంటి పరిస్థితిని దేవుడు అతనికి ఇచ్చాడు అని ఆలోచిస్తే, ఫస్ట్ వన్, మనం సొలొమోను జీవితాన్ని గురించి స్టడీ చేస్తూ ఉంటుంటే, చిన్న వయసులోనే రాజ్యాన్ని పరిపాలించే ఆధిక్యత దేవుడు అతనికి ఇచ్చాడు. ఒకసారి గిబియోన్ అని ఎత్తైన స్థలానికి వెళ్ళి అడుగుతాడు, ప్రభా, ఈ చిన్న వయసులోనే నన్ను రాజుగా చేయాలనుకోవటం నిజంగా మంచిదే, అయితే ఇంత గొప్ప ప్రజల్ని పరిపాలన చేయడానికి నా వల్ల కాదు, జ్ఞానం కావాలి అని అడిగాడు. దేవుడు కూడా ఏమని మాట్లాడాడంటే, సొలొమోన్, నీకు జ్ఞానం ఇస్తాను. నువ్వు ఐశ్వర్యాన్ని అడగలేదు, దీర్ఘాయుష్మంతులుగా ఉండమని కూడా అడగలేదు, శత్రువులు రాజ్యాన్ని సర్వనాశనం చేసే శత్రువుల ప్రాణాలు కూడా నువ్వు అడగలేదు, ఒక్క జ్ఞానం అడిగావు కదా. నేను ఎంత గొప్ప దేవుణ్ణో తెలుసా? అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే శక్తి నాకుంది. నువ్వు ఒక్క జ్ఞానం అడిగావు కాబట్టి జ్ఞానంతో పాటు నీకు అన్ని ఐశ్వర్యాన్ని ఇస్తాను, దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాను, అన్నీ ఇస్తానని దేవుడు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు సొలొమోనుకి. ఇంకా ఏమన్నారంటే, ప్రభు, నీలాంటి రాజుకి పుట్టాడు, అంత నాలెడ్జ్ నీకు ఉంటుంది. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం ఎంత గొప్పదో తెలుసా? 3000 సామెతలు రాశాడండి. ఎన్ని సామెతలు? 3000 సామెతలు, 1005 కీర్తనలు రాశాడు. 150 కీర్తనలో బైబిల్లో మనం ఉంటాం కదా, అందులో కొన్ని కీర్తనలు సొలొమోను కూడా ఉన్నాయి. జంతు శాస్త్రాన్ని గురించి, బాటనీ గురించి, థియాలజీ గురించి చక్కగా రాశాడు. వృక్ష శాస్త్రాన్ని గురించి అన్నీ రాశాడు. అంత టాలెంట్, జ్ఞానం ఇచ్చాడు దేవుడు అతనికి. చూద్దాం ఆ మాటలు కూడా. సొలొమోను యొక్క ప్లస్గా ఆలోచిద్దాం. సొలొమోనులో ఉన్న పాజిటివ్ థింగ్స్ చూస్తే, లేఖనాల్లో రాజుల మొదటి పుస్తకం 3వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు మీరు టిక్ చేసుకోండి. ఒక్కొక్కటి చదువుతారు, మనం విందాం. ఇంత గొప్పదైన నీ జనమునకు, ఈ ప్రజలకి న్యాయం తీర్చగలవాడు ఎవరు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించే నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయం దయచేయి.
సొలొమోను చేసిన ఈ మనవి సొలొమోను చేసుకున్న ఈ ప్రార్థన ప్రభువునకు అనుకూలమైనది దేవుడికి కనుక అంగీకారమైంది. 12వ వచనం చూస్తే, నీవు ఇలాగ అడగనందున నేను నీ మనవి ఆలకించున్నాను, బుద్ధి వివేక జ్ఞాన హృదయాలు నీకు ఇస్తున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఉండడు. కింద వచ్చిన, అందువలన అతని దినములన్నీ రాజుల్లో నీ వంటి వాడు ఉండడు, నా వలన నీకు దీర్ఘాయు కలుగుతుంది. ఎన్ని చక్కని మాటలు ప్రభు చెప్పాడు. అసలు నిజంగా జ్ఞాన సంపన్నుడు అని చెప్పవచ్చు సొలొమోనుకి. పాజిటివ్గా ఆలోచిస్తే అతని యొక్క వ్యక్తిత్వం చూస్తాడు. దేవుడు చిన్న వయసులోనే జ్ఞానం ఇచ్చాడు. ఇలాంటి రాజు పుట్టడని చెప్పాడు దేవుడు సొలొమోను గురించి. అయితే ఆ తర్వాత కొంచెం ముందుకెళితే సొలొమోను యొక్క న్యాయ తీర్పు కూడా సూపర్గా ఉంటుంది. ఏ, సొలొమోను జ్ఞానం. బి, సొలొమోను యొక్క న్యాయ తీర్పు ఎంత చక్కగా ఉందో తెలుసా? ఇద్దరు స్త్రీలు వచ్చి, ఇదిగో ఈ పిల్లోడు నా పిల్లోడు, ఈ పిల్లోడు నా పిల్లోడు, ఇద్దరు ఒకరికొకరు వాగ్వాదాలు చేసుకుంటూ ఉంటుంటే, ఒరే అసలేం తల్లేదో తేలిపోద్దురా, కత్తి తీసుకురండి రా అన్నాడు సైనికుల్ని. తీసుకొచ్చి 2 ముక్కలు చేసే, ఒక ఆవిడికి ఆ ముక్కిచ్చే, తలకాయ మొండు ఒక ఆవిడికి ఇచ్చేసే అన్నాడు. వెంటనే ఒరిజినల్ తల్లి అంటుంది, వద్దండి నా పిల్లోడు ఎక్కడున్నా పర్వాలేదులే. అర్థమైంది, ఒరిజినల్ తల్లి ఏమే అనుకుని తీర్పు అద్భుతంగా చేశాడు. సి, సొలొమోను యొక్క ఖ్యాతి షేబా దేశం వరకు వ్యాపించింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. అక్కడి నుంచి రాణిగారు వచ్చారు. అసలు ఏం సొలొమోనయ్యా బాబా, నువ్వు భాగ్యవంతుడయ్యా, నీ దగ్గర ఉన్న జనులు భాగ్యవంతులయ్యా అన్నారు. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉంటే సొలొమోనుకి వాళ్ళ నాన్నగారు పెట్టిన పేరు సొలొమోను అయితే, నాతాను ప్రవక్త ఇంకొక పేరు పెట్టాడు, యెదిద్యా అని పేరు పెట్టాడు. ఇంత దీవెన పొందిన సొలొమోను, చరిత్రకారులు సొలొమోను యొక్క ఆస్తిని కౌంట్ చేస్తే ఏమన్నారు తెలుసా? నేను నోట్ చేశాను. 1,50,00,000 కోట్ల ఆస్తి అంట. హల్లెలూయా అని చెప్పట్లేదు మీరు? 1,50,00,000 కోట్లు అంట అతని యొక్క ఆస్తి. అంత ఉంది. దేవుడు అతనికి ఇచ్చిన ఆస్తి అంత గొప్పది. ఐశ్వర్యము, వెండి, బంగారు అన్నీ కౌంట్ చేస్తే అసలు ఆయన భోజనం టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద ఉండే ఫుడ్ మన ఇంట్లో ఎవరో కూడా వండుకోమాట. అసలు అక్కడ వడ్డించేవాళ్ళు మళ్ళీ స్పెషల్. సొలొమోను ఫుడ్ గురించి చెప్పమంటారా? చదవండి, మీరు ఏదో ఆశపడుతున్నారుగా చెప్తాను. ప్రసంగియ గ్రంథంలో అతని యొక్క ఫుడ్ గురించి రాశారు. అసలు ఏం ఫుడ్ తింటాడండి బాబా మనిషి. మొదటి అధ్యాయంలోకి వస్తే సొలొమోను యొక్క ఫుడ్ టైం టేబుల్ అసలు ఎంత వివరంగా రాశాడో చూడండి ఒకసారి. 2వ అధ్యాయంలోకి రండి. 2వ అధ్యాయంలోకి వస్తే యేసు రక్తమే జయం 7వ వచనం నుంచి చదువుతాం. దొరకలేదు మీకు? పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశువుల మందలను, గొర్రెల మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుని. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులను సంపాదించుచు సంపదను ఆయా దేశంలో దొరుకు. ఓకే, ఇది కూడా చదువుదాం. చదవండి నేను చెప్తాను. నెక్స్ట్ చదవమ్మా. నేను గాయకులను, గాయకురాండ్రను మనుషులు ఇచ్చేయించు సంపదలను సంపాదించుకుని, సంపదలన్నీ సంపాదించుకుని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటా. ఓకే, నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటే నేను గనుడనై అభివృద్ధి పొందాను. నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో అవి దేనిని చూడకుండా నేను అభ్యంతరపరచలేదు. మరియు నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనది ఏది అనుభవించకుండా, ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం. రాజుల పుస్తకం
6వ అధ్యాయమా 4వ అధ్యాయం 22 నుంచి చదువు. మొదటి రాజుల పుస్తకం 4వ అధ్యాయం 22 నుంచి చదివితే అతనికి ఫుడ్ నోట్ చేశాను. 22 నుంచి సొలొమోను ఫుడ్. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజన సామాగ్రి ఎంతనగా, హలో, ఎంతనగా 600 తులముల సన్నపు గోధుమ పిండి, 1200 తులముల ముతక పిండి, క్రొవ్విన ఎడ్లు 10. సరిపోవేం మనోడికి? విడి ఎడ్లు 20. అమ్మ, కొవ్విన ఎడ్లేమో 10, విడి ఎడ్లు కూడా ఉన్నాయంటే మనిషికి. 100 గొర్రెలు, ఇవియుగాక ఎర్ర దుప్పులు, జంకలు, క్రొవ్విన బాతులు తేవబడ్డాయి. ఓరు నాయనో, ఏం మనిషే పశువండి నా. సో అలా తినే ఇలా నాశనం అయ్యాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. నిజమేనండి, మన ఫుడ్ విషయంలో కూడా కంట్రోల్ ఉండాలి. 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. అతని భోజనాలు వడ్డించే వాళ్ళ సంఖ్య చూడండి. అక్కడ అహీషారు గృహ నిర్వాహకుడు, అబ్దా కుమారుడైన అదోనీరాము వెట్టి పనుల విషయంలో అధికారి. ఇశ్రాయేలీల మీద సొలొమోను 12 అధికారులు నియమించాను. వీరు రాజునకు అతని ఇంటి వారికి ఆహారం సంగ్రహం చేయవారు. సంవత్సరమునందు ఒక్కొక్కరు నెలకు వారిలో ఒక్కొక్కరుగా ఆహార సంగ్రహం చేస్తూ ఉండిరి. 12 మంది ఉన్నారంట వడ్డించేవాళ్ళు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అసలు ఈయన గురించి చదువుతూ ఉంటుంటే ఎంత ఆధిక్యత ఇచ్చాడు దేవుడు, ఎన్ని సౌకర్యాలు ఇచ్చాడు దేవుడు. ఆయన జడ్జిమెంట్ ఎంత గొప్పది, ఆయన జ్ఞానం ఎంత గొప్పది కదా. ఇన్ని విధాలుగా, ఎన్ని కోణాల్లో మనం ఆలోచిస్తూ ఉన్నాం. అతని యొక్క జ్ఞానానికి షేబా దేశం నుండి రాణిగారు కూడా వచ్చారు. ఇన్ని ఆధిక్యతలు పొందుకున్న సొలొమోను ఒక్క విషయంలో ఫెయిల్ అయిపోయాడు. ఆ విషయమే కామకత్వము. 1000 మంది భార్యలు కలిగి, అసలు ఉన్న ఒక భార్యతోని కుటుంబం కాపాడుకోవడమే ఎంత కష్టమైపోతుందో ఉన్న కుటుంబాల్లో భర్తలను అడిగితే చెప్తే తెలుస్తుంది. అలాంటిది 1000 మందితో అట్లాగా ప్రవర్తించాడు. నేను ఇతని గురించి చదువుతున్నప్పుడు బైబిల్లో ఒక వాక్యం నాకు గుర్తొచ్చింది. చూద్దాం. గలతీ పత్రిక 3:3. గలతీ పత్రిక 3:3. కొందరు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగిస్తున్నారు అన్నాడు. అక్కడ ఎలా స్టార్ట్ చేశారంట? ఆత్మానుసారంగా. ప్రారంభం అయితే స్పిరిచువల్గానే ఉంది, లాస్ట్కి వచ్చినప్పటికీ శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే ఇది మనం చదివి విడిచిపెట్టండి కాదు, కానీ జాగ్రత్త పట్టడానికి కొరకే. కొంతమంది అభిప్రాయం ఏమిటంటే, ఎంత దారుణంగా ప్రవర్తించాడు కదా సొలొమోను, దేవుడు ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చి ఉంటాడు, ఇతనికి ఎలాంటి తీర్పు ఇచ్చి ఉంటాడంటే, విగ్రహారాధన వైపు కూడా తిరిగిపోయాడు కదా సొలొమోను. జ్ఞానంతో ప్రారంభించబడిన తన జీవితం ముగింపులోకి వచ్చినప్పటికీ కామకత్వ, శరీరానుసారంగా, ఆత్మానుసారంగా ప్రారంభమైంది లైఫ్. ముగింపు వచ్చినప్పటికీ శరీరానుసారంగా వెళ్ళిపోయాడు. లాస్ట్లో ప్రసంగి ఆ పుస్తకాన్ని రాస్తూ ఓ మాట అన్నాడు, మానవ కోటికి ఇదే విధి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే మానవ కోటికి విధి అన్నాడు. తనకు అర్థమైంది, ఎన్ని కలిగి ఉన్నా, నా కన్నులకి చూసినవన్నీ కావాలనుకున్నా, ఎన్ని చేసినా ఏం ఉపయోగం లేదు, అంత నష్టమే తప్ప. అందుకే కొలస్సీ పత్రికలో ఈ మాట అంటున్నాడు. 3వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూస్తే అక్కడ ఒక చక్కని మాట చెప్తున్నాడు. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, మీ అవయవాలన్నీ అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశను, విగ్రహారాధన అనే ధనాపేక్షను చంపివేయుడు.
చంపివేసేయండి. అక్కడ ఒక మాట చెప్తూ కామతురతను చంపేసేయండి. మీలోని శరీర ఆశలు మీరు జయించండి. దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, ఇతడు పడిన వేదన చివరికి విగ్రహారాధన వైపు తిరిగిపోయి సొలొమోను చనిపోయిన సందర్భాలు కూడా బైబిల్లో చూస్తాం. కనుక మనలోనికి శరీర ఆశనే కామాతురతను జయించాలి, ఆత్మచేత శరీర క్రియలను జయించండి అన్నట్లు సొలొమోను ఫెయిల్యూర్ అయ్యాడు. ఆ విషయంలో ప్రారంభమైతే స్పిరిచువల్గానే ఉంది, ముగింపు అయితే ఎంతో నష్టం కలిగించిన స్థితి. అలాంటి పరిస్థితి మనకు రాకుండా జాగ్రత్త పడదాం. దేవుడు ఈ విషయంలో మీకు మెలకువను అనుగ్రహించునుగాక. పరిశుద్ధత వైపే మీరు ప్రయాణం చేసేదరుగాక. భార్యలు కూడా భర్తలు కూడా దేవుడు ఒక మీకు మంచి ఫ్యామిలీ ఇచ్చిన తర్వాత ఆ కుటుంబంతోనే హ్యాపీ లైఫ్ కలిగి ఉండండి. లోక ఆశల వైపుకు మీరు వెళ్ళొద్దు. మా దైవజనులు పెద్ద ఆయన ఏసన్ గారు ఒకసారి వైజాగ్ ప్రాంతంలో మీటింగ్స్కి వెళ్ళాడంట. వైజాగ్ ఆ పరిసర ప్రాంతాల్లో సభలు కనని వెళితే 2 రోజులు సభలు అవి. ఫస్ట్ రోజు జూనియర్ పాస్టర్ ఎవరో మాట్లాడారు, 2వ రోజు సీనియర్ పాస్టర్గా అన్న దేవుని వాక్యాన్ని ప్రకటించారట. సేవకుడు వాక్యం అంతా చెప్పేసిన తర్వాత లాస్ట్లో అందరికీ వ్యక్తిగతంగా వచ్చిన వాళ్ళందరికీ ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఒక చిన్న పాప, మేబీ ఇక్కడున్న పిల్లల్లో ఒక చిన్న పాప, మేబీ ఒక 5 years 6 years ఉంటుంది అన్నమాట. ఆ పాప ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ సెకండ్ క్లాస్ చదువుకునే ఆ పాప 6-7 సంవత్సరాల వయసు ఉంటుంది అన్నమాట. ఆ పాప స్టేజ్ దగ్గరికి వచ్చేసి ఏసన్ గారు ప్రార్థన చేయండి అన్నదంట. చేస్తానమ్మా, దేనికోసం ప్రార్థన చేయమంటావు అని అడిగాడంట ఆయన. మా నాన్న చచ్చిపోయేట్లు ప్రార్థన చేయండి అన్నదంట ఆ పాప. ఏమని ప్రార్థన చేయమన్నదండి? ఏమని ప్రార్థన చేయమని చెప్పండి? మా నాన్న కళ్ళు పోతాయి నీకు, నిన్ను పోషించేది ఎవరు? మీ నాన్నే కదా. నీకు అన్నం పెట్టేది ఎవరు? నిన్ను స్కూల్లో చదివించేది ఎవరు? నీకు బూట్లు టయ్యి తక్కువ అన్నీ చేసేది ఎవరు? మీ నాన్నే కదా. మా నాన్నే కానండి, మా నాన్న చచ్చిపోవాలండి అంటుందంట. అయ్యి బాబా, అలా అనకమ్మ, మీ నాన్న చచ్చిపోవాలని కోరుకోకమ్మా, అలా అనకూడదు. నువ్వు చిన్నపిల్లలు, ఎవరో నీకు ఏదో చెప్పుంటారు అందుకే నువ్వు అమాయకంగా మాట్లాడుతాను. లేదండి, నేను నా కన్నులతో చూస్తానండి, అందుకే చచ్చిపోవాలని ప్రార్థన చేయండి. ఏం చేశాడు మీ నాన్న అని అడిగాడంట ఆయన. మా అమ్మ ఉండగా ఇంకొక అమ్మని తీసుకొచ్చి పెట్టాడండి ఇంట్లోని. స్తోత్రం చెప్పండి. అందుకే చచ్చిపోవాలండి. చూడండి, ఆ చిన్న పాపకి మెలకు వచ్చింది. చూడండి, నిజమే కదా. ఒక కుటుంబం ఉంది, నీ భార్య నేను ఎంతో నమ్మి కుటుంబం చక్కగా కట్టుకుంటున్నప్పుడు ఇక లోక ఆ శరీర సంబంధమైన ఆ ఆశ మనకొద్దు. చక్కగా ఉండండి, ఫ్యామిలీస్తో కట్టబడితే బైబిల్లో పౌలు అంటాడు, వివాహమైతే వివాహమైనట్లుగా ఉండండి. ఒకవేళ వివాహం కాలేదా, వివాహాన్ని కూడా మీరు కోరుకోవద్దు, అంత పరిశుద్ధంగా బ్రతకండి అని అన్నాడు. ఇంకా చెప్తూ భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్లుగా బ్రతకండి అన్నాడు. అంత పరిశుద్ధతను కోరుకోమన్నాడు. యేసు నామములో దైవ భయము సంఘానికి వచ్చునుగాక. గుడ్. 2వ సందర్భంలోకి వెళ్ళిపోతాం. ఒకటి, సొలొమోను యొక్క ఫెయిల్యూర్ లైఫ్ గురించి మాట్లాడాను. కృప ఉంది, జ్ఞానం ఉంది, న్యాయ తీర్పు ఉన్నది, ఎన్నో మంచి క్వాలిటీస్ ఉన్నాయి, ఫుడ్ ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ శరీర ఆశ వల్ల అంత చివరికి అతని హృదయం విగ్రహారాధన వైపు తిరిగిపోయింది. అలా ఉండొద్దు. ఓకే, 2వ సందర్భాన్ని చూద్దాం. ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయం 4-5 వాక్యాలు చదువుదాం. ఇక్కడ 2వది ఎవరంటే సొదొమ గొమొర్ర మనుషులు. సొదొమ గొమొర్ర మనుషులు అంటే దేవుని కృపను వాళ్ళు ఏం చేశారంటే దుర్వినియోగం చేసేసుకున్నారు. ఎట్లాగో కొన్ని సందర్భాలు మీకు చెప్తున్నారు. అంటే ఎంత కామకత్వానికి ప్రజలు పాడుపడుతున్నారు ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, సొదొమ ప్రజలు ఎలా ఉన్నారు చూడండి ఒకసారి. వారు పండుకొనక ముందు 19వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతారు. వారు పండుకొక మునుపు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును వృద్ధులను,
బాలురు, వృద్ధులు, ప్రజలందరూ. మూడు మాటలు వచ్చినాయి అక్కడ. నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి 5వ వచనం, లోతుని పిలిచి, ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు అక్కడ మేము వారిని కూడినట్లు తీసుకొని రమ్మని అతనితో చెప్ప. సందర్భాలు మీరు చూస్తే సొదొమ మనుషులు ఎలా ఉన్నారంటే నిజంగానే కామంతో వాళ్ళకి కళ్ళు మూసిపోయినవి. ఎలాగో తెలుసా? వాళ్ళ స్థితి ఏంటో తెలుసా? సొదొమ ప్రజల యొక్క స్థితిని గురించి 3 మాటలు అక్కడ చెప్తున్నాడు. బాలురు, యవనస్తులు, వృద్ధులు, ముగ్గురిని మెన్షన్ చేశాడు. ఇప్పుడు ఇన్నాళ్ళ పాపం అంటే పెద్దగా తెలిసేది కాదు. ఇప్పుడు పాపము స్ప్రెడ్ అయిపోయింది బాగా. చిన్న పిల్లలు కూడా పాపం వైపుకి వెళ్ళిపోతున్నారు. బాలురు, వాళ్ళ హృదయం బాగా పాడైపోతుంది. చిన్న వయసులోనే ఎన్నో వ్యసనాలకి బానిసలు అయిపోతున్నారు పిల్లలు. వృద్ధులు, ముసలోళ్ళు కూడా ఆ సొదొమ పట్టణస్థులు ఎలా ఉన్నారంటే ముసలోళ్ళని లేదు, పడుచోడని లేదు, అందరూ ఇదే ఆశలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు జరిగిన వింతైన కార్యక్రమం ఏమిటంటే లోతు గవని ఎదుట కూర్చుని ఉండగా అతని ఇంటికి 2 దేవదూతలు వచ్చారు. వస్తే ఆ దేవదూతలతో లోతు మాట్లాడతాడు. అక్కడున్న ప్రజలు ఏమంటున్నారో తెలుసా? ఇదిగో మీ ఇంటికి వచ్చారే 2, వాళ్ళని నా దగ్గరికి పంపించు, మేము అర్జెంటుగా వాళ్ళతో పాపం చేయాలని అంటున్నారు. లోతు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడ్డుపడతాడు. అయ్యలారా, ఇంత పాతకానికి దిగజారకండి, వాళ్ళు మా ఇంటికి వచ్చిన ముఖ్య అతిథులు, గెస్ట్లు, మీరు అలాగ జీవించొద్దు అంటే. ఆ ప్రాంతం యొక్క సిచ్యువేషన్, ఆ ప్రాంతం యొక్క పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరు ఊహించుకోండి. ఇంకా వాళ్ళ ఇంట్లోకి తలుపులేసి దాస్తూ ఉంటుంటే దుమ్ముగా వచ్చి, అరే ఎక్కడో ఏదో ఊరి నుంచి వచ్చి మా మీద పెత్తనం చేస్తావేట్రా, లే అని తలుపులు పగలగొట్టి ఆ వాళ్ళతో పాపం చేయడానికి ప్రయాణించారంట వాళ్ళు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసండి? వాళ్ళకి కనుమొబ్బు కలుగు చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే సొదొమ గొమొర్రా ప్రాంతం ఎలా ఉందంటే బహుపాపులుగా ఉన్నారు. అందుకే పేతురు తన పత్రికలో ఈ మాట వర్ణించాడు. చూద్దాం, 2వ పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం చూడండి ఒకసారి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడికి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించను. బాధపడిన నీతిమంతుడైన లోతును తప్పించను. అక్కడ ఏమని మాట్లాడాడు తెలుసా? దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిక. ఆ ఊరు ప్రజలు, ఆ సొదొమ ప్రాంతం యొక్క స్థితి ఎలా ఉందో ఒక్క మాటలో తేల్చి చెప్పేశాడు పేతురు. ఏమన్నాడంటే దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిక. దుర్మార్గంగా ప్రవర్తించారంటండి వాళ్ళు. అందుకే దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్ని గంధకాలతో కాల్చి బూడిద చేసినాడు. నిజమే, మన ప్రాంతాలు కాపాడబడాలని నేను ఎప్పుడు ఇలా కోరుకుంటాను. 10 మంది నీతిమంతులుంటే పట్టణాన్ని కాపాడుతానన్నాడు దేవుడు. మీ వీధి గురించి మీరే కొంచెం భారంగా అడగండి దేవుని, ప్రభా పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడే కృప విస్తరిస్తుందని చెప్పావు కదా. చాలా చోట్లకు మేము వెళుతూ ఉంటాం. వెళ్ళేటప్పుడు అక్కడ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, సింపుల్ కోడ్లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సింపుల్ కోడ్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఆహారం తినాలనుకోండి, క్రైస్తవులు కూడా కొన్ని కోడ్లు ఉన్నాయి. ఏం కూరయ్యా ఈరోజు? పేతురండి. పేతురంటే కోడి. బాబు ఏం కూర అక్క ఈరోజు? యోనా అండి. యోనా అంటే చేప. అబ్బా భలే తెలుసు కదా. అలాగా క్రైస్తవ బిడ్డలు కొన్ని ప్రాంతాల్లో మేము విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు సింపుల్ కోడ్లో మాట్లాడతారన్న, మా ఏరియా, మా ప్రాంతం ఎట్లా అంటే తెలుసా? సొదొమ గొమొర్రా అన్న అంటారు. సింపుల్గా మనకు అర్థమైపోతుంది. సొదొమ గొమొర్రా అంటే వాళ్ళు ఎంత పాపిష్టి పనుల మధ్యలో ఉన్నారో.
మా ప్రాంతం రక్షణ కొరకు మీరు ప్రార్థన చేయండి అని అడుగుతుంటారు వాళ్ళు. సొదొమ గొమొర్రా పట్టణం కోసం నిజంగా అబ్రహాము చేశాడు విజ్ఞాపన. ఈ రాత్రి మీరు ప్రార్థన చేసుకోండి. కొన్ని ప్రాంతాలు ఉన్నాయండి, కొన్ని ఏరియాలు చాలా వాళ్ళకి ఏదో ఇదే శాశ్వతం అని అనుకుని దాని కొరకే బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఏరియాలు పట్టబడాలి. సమరయ స్త్రీ లాంటి వాళ్ళు మారి ఊరిని కదిలించేయాలి. అలాంటి ఉద్యమం రావాలి యేసునామములో. సో మీరు ప్రార్థన చేయండి. మనము అటువైపు వెళ్ళిపోకుండా వాళ్ళ గ్రామాల్ని వాళ్ళు రక్షించుకున్నట్లుగా మన ప్రాంతాల కొరకు మనం ప్రయాసపడదాం. సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలు దేవుని దృష్టికి బహు పాపులుగా ఉన్నారు. యేసునామములో మన ప్రాంతాలన్నీ కూడా కదిలించబడునుగాక, రక్షించబడునుగాక, దేవుని వైపు ప్రజలు తిరుగుదురుగాక. ఉద్యమం రావాలండి. ఎందుకంటే దానివల్ల ఆరోగ్యం పాడవుతుంది, శాపం కుటుంబాల మీద ఏర్పడి చేస్తుంది. అందుకని ఒక్క శరీర ఆశను మనం జయించగలిగితే దేవుని కొరకు రోషంగా బ్రతకొచ్చు. ప్రభు మిమ్మల్ని ఈ దిశగా నడిపించునుగాక. ఓకే, చివరి మాట, ఆఖరి మాటలకు వస్తే మూడవది ఏలీ కుమారులు. చెప్పండి, ఎవరాళ్ళు? ఏలీ కుమారులు. చూద్దాం వాళ్ళ లైఫ్ కూడా ఎలాంటి దేవుని కృపను ఎలా పోగొట్టేసుకున్నారో వాళ్ళ గురించి చూస్తే సమూయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. ఏలీ బహువృద్ధుడాయన ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయటానికి వచ్చిన స్త్రీలతో శయనించటానికి మాట చెవిన పడగానే వారిని పిలిచి ఇట్లా నిన్ను. చూడండి, ఏలీ కుమారుల యొక్క దుర్మార్గపు పనులు చూడండి ఒకసారి. ప్రత్యక్షపు గుడారంలో పరిచర్య చేయటానికని వచ్చిన వాళ్ళతో శయనించటం, పాపం చేయడానికి దిగజారంటే ఎంత కామంతో నిండిపోయారో ఒకసారి మీరు ఆలోచించండి. దేవుణ్ణి ఎరగని దుర్మార్గమైన జీవితం ఏలీ కుమారులు. వాళ్ళు వాస్తవంగా చెప్పుకోవాలంటే పాస్టర్ గారి పిల్లలు. దేవుడు పాస్టర్ గారి పిల్లలకి ఎంత కృపిస్తాడో తెలుసా? జకరియా ఒక మంచి యాజకుడు. ధూపం వేసే యాజకత్వం ఉంది ఆయనకి. తన తర్వాత బాప్తిస్మిచ్చే యోహాను మండుచు ప్రకాశించే దీపంగా మారాడు. అంటే వాళ్ళ తండ్రికి మించిన గొప్ప సేవ చేయగలిగిన. మరి పాస్టర్ గారి పిల్లలు పాస్టర్ గారిని మించి సేవ చేయాలి అసలు. కానీ వాళ్ళలో శరీర క్రియ పని చేసి వాళ్ళని ఎంత నష్టపు స్థితిలోకి తీసుకొచ్చిందంటే, ఒకేసారి తన తండ్రి అయిన ఏలీ వాళ్ళని ఎన్నోసార్లు చెప్పాడంట. ఇప్పుడు ఏలీ మనం తప్పు పట్టడానికి ఏమీ లేదు. ఏలీ చెప్పినా సరే వాళ్ళు వినలేదు. ఇప్పుడు తండ్రిగా చెప్తారు బాధ్యతలు, చెప్పినా కూడా వినలేదంట వాళ్ళకి. దైవజనుడిని పంపించి చెప్పాడు దేవుడు. సొలొమోనుకి ఆ యొక్క శామ్యూయేలుకి స్వరం ద్వారా మాట్లాడి చెప్పాడు, ఇదిగో ఏలీ కుటుంబం మీదకి ఇంత ఉగ్రత రాబోతుంది. ఎన్ని చెప్పిన వాళ్ళు వినలేదు. ఇంకా పచ్చి మాంసం ఉడక్కుండగానే తినేసేవారంట. అందుకే మా పెద్ద పాస్టర్ గారు చెప్తూ ఉండేవారు, సేవకులుగా మా గురించి ఏమని మాట్లాడేవారంటే, సేవకులు మీరు తిండి చక్కగా కంట్రోల్లో ఉండాలి మీ దగ్గర. ఎందుకు తెలుసా? మీరు తినే ఆహారాన్ని బట్టే మీ శరీరంలో అనేకమైన ఆశలు వస్తూ ఉంటాయి. ఒకవేళ మరలా మీరు పాపం అనే వైపుకి వెళ్ళిపోతారేమోనని తప్పకుండా తిండి మీరు కంట్రోల్లో ఉండాలి. ఏలీ కుమారులు పచ్చి మాంసం తినేశారు. పాస్టర్లకు ఎక్కువ మాంసం పెడతా ఉంటారు. స్తోత్రం చెప్పండి సార్. ఎక్కడికి వెళ్ళినా కోడే మాంసమే. అందుకని కావాలనే మేము వాటిని కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవడం కొరకు. ఎందుకు అనవసరంగా తిండి ఎక్కువైందనుకోండి నిద్ర వస్తుంది. తిండి ఎక్కువ వచ్చిందంటే సేవ చేయలేము. తిండి ఎక్కువైతే ఏం పరిగెత్తలేము. అందుకే లిమిట్లో ఉందామని వాటిని అన్నిటిని కొన్ని జాగ్రత్తగా ఫుడ్ విషయంలో జాగ్రత్త పడతా వచ్చాం.
ఇక్కడ ఏలి కుమారులు చెప్పినా వినలేదు. చివరికి ఒక్కరోజే ఇద్దరు కూడా చనిపోయారండి. తండ్రి గుండె కోత కదండి. ఒక్కరోజే పిల్లల్ని పోగొట్టుకోవడం అంటే అది ఎంత గుండె కోత. చూడండి, వాళ్ళ పిల్లల గురించి రాసిన మాట చూస్తే 2:34 చదవండి. సమూయేలు మొదటి పుస్తకం 2:34 చూస్తే ఏముంది అక్కడ? నీ ఇద్దరు కుమారులు ఓఫ్నీ ఫినెహాస్ సంభవించున్నవి నేను చెప్పిన దానికి నీకు సూచనగా ఉండును. ఒక్కనాటి ఒక్కరోజే వారిద్దరు మరణించెదరు. చూసారా, ఒక్కరోజే ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకున్నాడంటే అతను ఎంత దుఃఖంలో ఉంటాడండి. అసలు ఎందుకు అలా జరిగిందనంటే ఒకటే, శరీర క్రియ వాళ్ళలో పనిచేసింది. ఈరోజు దైవజనుడిగా నేను మీకు ఇది ఒక హెచ్చరిక పాఠం. అందుకే సండే ఈ వర్తమానం చెప్పడానికి నా మనసు రాలా. దేవుడికి స్తోత్రం. ఇది మనం డైలీ చెప్తా వెర్షన్లో ఉంది కనుక సరే సండేకి వేరే మెసేజ్ చెప్దామని పగలు వేరే వర్తమానం చెప్పాను. సో ఇదంతా చాలా కోటింగ్ సబ్జెక్ట్లా ఉంది నాకైతే. దేవుడికి స్తోత్రం కదా. చాలా జాగ్రత్త పడండి, మీరు జాగ్రత్త పడండి అంటానికి ఈ వచనాలు చదువుతుండండి అలా ఉంది. ఏలి కుమారులు నిజంగా ఒక్కరోజే వాళ్ళు చనిపోవటం అంటే తండ్రి గుండె కోత. ఈరోజు ప్రస్తుత కాలంలో సేవకులు పిల్లల గురించి కూడా నాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. వాళ్ళ తండ్రి ఎంతో కష్టపడి సేవ చేస్తే వచ్చిన తర్వాత వీళ్ళు మొత్తం సేవ అంతా పాడు చేస్తూ ఉన్నారు. ప్రస్తుత కాలంలో మాకు కూడా కొన్ని చోట్ల కొత్త పరిచర్యలు మాకు దేవుడు అప్పగిస్తున్నాడు. అప్పగిస్తున్న పరిచర్యలు వెనకాల జరిగిన సిచ్యువేషన్ చూస్తూ ఉంటుంటే అన్నీ ఇలాంటి కంప్లైంట్లే. బహిరంగంగా చెప్పలేను నేను. ఇప్పుడు దేవుడు మేము వెళ్ళే కొత్త ప్రాంతాల్లో అప్పగిస్తున్న పరిచర్యలన్నీ కూడా ఇదే ప్రాబ్లం. అక్కడున్న సేవకులు సరిగ్గా పరిచర్య చేయకపోవడం వల్లే. ఇప్పుడు దేవుని పరిచర్య వాళ్ళు ఆల్రెడీ విశ్వాసులు ఎంతో కష్టపడి మందిరం కట్టుకున్నారండి. నేను ఇందాక వచ్చేటప్పుడు కూడా కారులో వచ్చేటప్పుడు కూడా నాతో పాటు ఉన్న అన్నతో చెప్తున్నాను, ఏమని మాట్లాడానంటే ఈ రోజుల్లో సహకరించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అలాంటిది ఆ రోజుల్లో వాళ్ళ సేవ కొరకు స్థలం వాళ్ళు ఇచ్చి మందిరం కూడా వాళ్ళే కట్టించి టైల్స్ కూడా వాళ్ళు వేసి అన్నీ చక్కగా సమకూరిస్తే ఎంత మంచి సేవ చేయాలండి. అసలు అంతా పోగొట్టేసుకుని అసలు ఆ ఊరిలో సాక్ష్యం లేకుండా చాలా పాస్టర్లు అంటే ఇలా ఉంటారా అనే అంత విరక్తి వచ్చేసింది ఆ గ్రామాల్లో. మరలా పాడైపోయిన వాటిలన్నీ పునాదులు తవ్వి మరలా ఫస్ట్ కాడి నుంచి కడతా ఉన్నాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. భయం అనిపిస్తుంది, అబ్బో మనం చేసే సేవ ఇది పవిత్రమైన దేవుని కదా, పుణ్యకార్యం కదా. సేవ అంటే ఏంటి? దేవుడు మందసాన్ని భుజాల మీద మోసుకుని వెళ్ళిపోవటమే కదా. ఎందుకు ఇలా దేవుని నామానికి అవమానం కలుగుతుంది? చాలా కంప్లైంట్స్ ఉన్న సంఘాలు ఇప్పుడు ప్రస్తుతానికి అవి మా చేతికి అప్పగించబడుతున్నాయి. ఒకప్పుడు ఆ ప్రాంతాల్లో వాళ్ళు సేవ చేసి సరిగ్గా ఉండకపోవటం వల్ల ఊరిలో సమస్యలు రావటం, చాలా ప్రతికూలమైన పరిస్థితులు. చెప్తే గుండె భయం అనిపిస్తుంది అన్నమాట. ఇవి లైవ్లో చెప్పడానికి కూడా మనసు రావట్లేదు నాకు. అంత దారుణంగా ఏలీ కుమారులు అంతే. మీకు సింపుల్గా కోడ్ మటది అంతే. దేవుడికి స్తోత్రం చెప్పుకోండి అంతే. ఏలీ కుమారులే అలాగా. ఏమండి, ఒక్క పాస్టర్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారంటే ఏంటది అసలు? 3 పెళ్ళిళ్ళ ఆ ఊరోళ్ళు ఇంకా ఎట్లాగా దేవుణ్ణి వెంబడిస్తారు చెప్పండి? ఒకసారి అందరూ చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. అందుకే అక్కడ సేవకి ఆటంకాలు వచ్చినవి, సమస్య వచ్చింది. ఇప్పుడు అలాంటి సమయాల్లో హన్నాను దేవుడు ఏర్పాటు చేసుకుని, ప్రభా సేవ పాడవకూడదు, ఈ మనుషులు సేవను పాడు చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు, కానీ నాకు కొడుకునిస్తే నేను సేవకునిగా చేసేస్తానన్నది ఆ తల్లి.
అందుకే సమూయేలు లేచి నమ్మకమైన యాజకత్వం చేశాడు అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అందుకే మా పెద్ద పాష గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఓ చోట సభ ఒక్కరోజు మీటింగ్ పెట్టారంట. ఓ చోట ఆ మీటింగ్ పెడితే పాటలు పాడుతూ ఉన్నారంట. బ్రదర్స్ అందరూ చక్కగా నిలబడి స్తుతిగానమే పాడన ఇలా కొన్ని పాటలు పాడుకుంటూ ఉన్నారంట. కొన్ని పాటలు పాడుతూ ఉంటుంటే అక్కడ ఫ్రంట్ లైన్లో ఒక ఆయన చైర్ వేసుకుని కూర్చుని, ఓ పాస్టర్ అన్ని పాటలు మీరైనా మాకు మైక్ ఇవ్వా, ఏమివ్వా, మాకు ఒక మైక్ ఇవ్వా, ఒక్క మైక్ ఇవ్వచ్చు కదా, నేను కూడా పాడతాను అని అక్కడ జూనియర్ పాస్టర్లను అడిగితే పెద్ద పాస్టర్ గారిని అడిగి చెప్తామయ్యా, మరి మేము మా ఆధీనంలో లేము, మా తండ్రి గారు ఆధీనంలో ఉన్నాము, స్తోత్రం చెప్పండి, ఆయన పర్మిషన్ లేకుండా ఏం చేయడానికి ఉండదు. సరేనని వచ్చి అడిగారంట, ఏదో ఆయన ఎవరో పాట పాడతానన్నాడు, అయ్యా మైక్ ఇవ్వమన్నారు, తింటున్నాడు బొర్రా అంటే, సర్లే అడిగాడు కదా ఇవ్వండి అని అన్నారంట. ఆయన తీసుకుని మైక్ తీసుకుని ఇలా పాడుతున్నాడంట, ఎఫ్ మైనర్ పాడుతూ ఉంటుంటే ఆ పాటలు ఇలాంటి అర్థాలతో ఉండి పాడుతూ ఉన్నాడంట. ఏమని పాడుతానంటే, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. అస్సలు ఆ పాట వింటా ఉంటుంటేనే దేవుడు దిగొచ్చినట్టు అనిపించిందంట. అసలు ఏం గొంతుండి అయింది, ఏమి టాలెంట్ ఇచ్చాడండి ఆయనకి. అసలు ముందే తెలుసుంటే పాటలన్నీ నీ చేత పాడిచ్చేవాడు అనుకున్నాడంట మనసులో పెద్ద ఆయన. ఈ లోపల అక్కడ స్టేజ్ దగ్గర మీటింగ్ పెట్టిన ఆయన ఎక్కడో వాటర్ బాటిల్, పాస్టర్కి వాటర్ బాటిల్ తీసుకొద్దామని వెళ్ళాడు. దగ్గరికి వచ్చినప్పటికీ ఈ స్టేజ్ మీద ఈయన కనపడ్డాడు. ఆర్టీసీ కండక్టర్గా పోస్ట్ చేస్తూ ఉంటాడంట మనోడు. చూసినంటే ఒరే ఈయన ఎక్కిచ్చారంటే స్టేజ్ అన్నాడు అన్నాడంట. ఏమో అడిగాడండి బాబు, బుర్ర తినేస్తాడు, ఎప్పుడు మీకైనా మైకులు మాకు ఎవరా అని అన్నాడు. అందుకనంటే లేదండి బాబు, ఆయన ఏం పాట పాడతారు తెలుసా, ఎవ్వరు లేరు నాకు ఇలా. ఆయనకి 2 భార్యలు ఉన్నారండి బాబా. ఏమని పాడుతున్నాడో, ఎవ్వరు ఇప్పుడు ఇది యేసన్న గారు అంటే ఎందుకు రాసుకున్నారంటే ఆయన దేవుడికి అంకితం చేసుకున్నాడు కాబట్టి ఎవ్వరు లేరయ్యా నువ్వేనయ్యా అని పాడుకున్నాడు. అలా పాడొద్దు. ముగ్గురు కలరు నెమ్మది లేదు, ఆదరణ నీవేగా. ఒకసారి హల్లెలూయా చెప్పండి. నిజమే కదా. ఏంటి మనుషులు ఇలా ప్రవర్తిస్తున్నారు, సేవకులే ఇలాగ బిహేవ్ చేస్తూ ఉంటుంటే సంఘాలు ఏమైపోతాయి, పరిచర్య ఏమైపోతుంది. దేవుడు మనల్ని నమ్మి అప్పగించిన ఆ యాజకత్వం ఆగకూడదండి. నేను ఎప్పుడు చెప్పే మాట ఏమిటంటే, మన ద్వారా సేవ ఆగకూడదు. మనం చనిపోయిన సేవ జరుగుతూనే ఉండాలి. అలాంటి నమ్మకమైన యాజకత్వం మనం చేసేదముగాక. యేసయ్య సేవకుడిగా ఒక్క రిఫరెన్స్ మీకు చెప్తున్నాను చూడండి. తెస్సలోనికీయులకు రాసిన 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4:4. ఈ మాట అందరూ అండర్లైన్ చేసుకుని చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మొదటి తెస్సలోనికీ పత్రిక 4:4. మీలో ప్రతివాడు దేవుణ్ణి ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక, చదవక్క, పరిశుద్ధత యందు తన ఘనమును తన ఘటమును ఎట్లా కాపాడుకోవాలో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తం. అన్యజనుల్లాగా మీరు ఉండకూడదు. మన పవిత్ర జీవితం అనేకుల్ని రక్షణలోకి నడిపించునుగాక. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలామంది ఉన్నారు. అమ్నోను కూడా కామకత్వానికి దిగజారిపోయాడు. చెల్లి తామారుతో పాపంలోకి వెళ్ళిపోయాడు, చివరికి చనిపోయిన స్థితి. నేను అందుకే ఈ రాత్రి సింపుల్గా 3 మాటలు మీకు గుర్తు చేశాను, అర్థం చేసుకోండి. ఆ రిఫరెన్స్ కూడా చదువుకుందామా? అమ్నోను గురించి కూడా ఒక మాట చదువుదాం. సమూయేలు 2వ పుస్తకం 13వ అధ్యాయం
10వ వచనము 28వ వచనం కూడా చూడండి. వారందరూ బయటికి పోయిన తర్వాత ఆ అమ్నోను, నీ చేతి వంటకం నేను భుజించినట్లు నీ చేతి వంటకం నేను భుజించినట్లు తీసుకురా అన్నాడు. తామారు తాను చేసిన అప్పములు తీసుకుని వచ్చి తన అన్నయ్యకు అమ్నోను వద్దకు వచ్చాను. అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకుని, నా చెల్లి రమ్ము నాతో కూడా సైనించని పాపానికి దిగజారు. వాస్తవంగా వరుసకి చెల్లవుతుంది తామారు, కానీ కామంతో కళ్ళు మూసుకొని పాపంలోకి వెళ్ళాడు. నష్టమేంటో తెలుసా? 28వ వచనం. అంతలో అబ్షాలోము తన పనోళ్ళు పెట్టించి అమ్నోను చంపించేశాడు. అందుకే కామకత్వంతో కళ్ళు మూసుకుపోతున్న అనేకులకి శిక్ష ఒకటి ఉంది. క్రైస్తవ సంఘానికి ఇది పద్ధతి కాదు. దేవుని బిడ్డలు ఇటువైపుకు వెళ్ళకూడదు. అందుకే ఈ యొక్క మహారాజైన సొలొమోను కావచ్చు, వీళ్ళందరూ యొక్క జీవితాలు మనకు ఒక పాఠం. వీళ్ళు ఇంత గొప్పోళ్ళు కూడా ఈ విషయంలో ఫెయిల్ అయ్యారు, మీరు జాగ్రత్తగా ఉండండి. అందుకే పౌలు గారు సంఘానికి, క్రొత్త నిబంధన సంఘానికి ఒక హెచ్చరిక చేశాడు. అది చదువుదాం ఒకసారి. క్రొత్త నిబంధన సంఘము ఎలా ఉండాలని పౌలు హెచ్చరిక చేస్తున్నాడు తెలుసా? చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తే ఆ పౌలు గారు ఇలా మాట్లాడుతున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. మీకు రాయవలసిన విషయము ఒకటి, స్త్రీని ముట్టకుండా ఉండుట పురుషునికి మేలు. అయినను జారత్వములు జరుగుతున్నందువలన ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. అక్కడ టిక్ చేసుకోండి, సొంత భార్య, సొంత భర్త. క్రొత్త నిబంధన సంఘం ఇలా ఉండాలి. అద్ది భార్య కాదు, అద్ది భర్త కాదు. అక్కడ చాలా విషయాలు మాట్లాడాడు. చాలా విషయాలు ఆ అధ్యాయం అంతా చదువుకుంటూ వెళితే పెళ్ళైన వాళ్ళ గురించి ఎలా ఉండాలో, ఎంత జాగ్రత్తలు ఉండాలో అవన్నీ కూడా సంఘానికి హెచ్చరిక చేశాడు. కాబట్టి ఎంత మెలకువ కలిగి భక్తిని మీరు చేయండి, మీ పవిత్ర జీవితాన్ని కాపాడుకోండి. కృపను కామకత్వానికి దుర్వినియోగం చేసుకోవద్దు. ఈ విషయంలో మనం జాగ్రత్త పడదాం. యోధా సంఘానికి అదే హెచ్చరిక చేశాడు. ఇట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. నేను ముగిస్తున్నాను. అనేకులు కొందరు రహస్యంగా జొరబడి భక్తిహీనులై దేవుని కృపను కామకత్వానికి దుర్వినియోగం చేసుకుంటున్నారు. కామతురత, కామంతో కళ్ళు మూసుకుని పోతే దానికి ఒక శిక్ష ఉంది. దానికి ఎగ్జాంపుల్ శాంసోనే. 2 కళ్ళుతో పాపం చేశాడు, అదే కళ్ళు తీసేశారు. దేవుని కృపను కామకత్వానికి దుర్వినియోగం చేసుకున్న ఒక 3 గురించి మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి సొలొమోన్. ఒకప్పుడు జ్ఞానవంతుడు, కానీ అంతా పోగొట్టుకుని చాలా ఇబ్బంది పడ్డాడు. రెండవది చూస్తే సొదొమ మనుష్యులు చిన్న బాల్య దశ నుంచి కూడా వాళ్ళ పాపంలోకి వెళ్ళిపోయారు. సో మూడవది ఏలీ కుమారులు అండ్ అమ్నోను గురించి కూడా, దావీదు కొడుకే అమ్నోను గురించి కూడా మనం విన్నాం. క్రొత్త నిబంధన సంఘం పవిత్రత వైపుకి సాగిపోదాం. అన్యజనుల్లాగా మనం ఉండకూడదు, కాపాడుకుందాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. అందరూ లేచి నిలబడిన చిన్న ప్రార్థన చేసుకుని ఈ కోడికను మనం ముగించుకుందాం. డైలీ ఒక్కొక్క మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక ఒక్కసారి అందరూ లేచి నిలబడి మన భక్తి కోసం, మన పవిత్రత కోసం కాపాడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అందరూ చేతుల పైకి ఎత్తి అందరూ ఒకసారి హల్లెలూయా, స్తోత్రం 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 అని గట్టిగా చెప్తారా ప్రభుకి? హల్లెలూయా, స్తోత్రం 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 అందరూ గట్టిగా చెప్పాలా? స్తోత్రం నాయనా, ప్రభువా నీ కృపను మేము